Hello everyone, and this is Srinivas. Welcome to my channel Aram Educational Academy. సో మనకు రైల్వేలో మన క్లాక్ అనే టాపిక్ నుంచి వెళ్ళి 0 degrees యాంగిల్, అలాగే 90 degrees యాంగిల్, అలాగే 180 degrees యాంగిల్. సో ఇలాంటి మోడల్స్లో క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తుందంటే 1 మరియు 2 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees యాంగిల్ ఏర్పడుతుంది, ఓకేనా? ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 1 and 2 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ షోస్ అట్ 0 degrees, ఓకేనా? ఏదో ఒక టైం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన కదా క్వశ్చన్ 1 మరియు 2 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees యాంగిల్ ఏర్పడుతుంది, ఓకే? లేదా 2 మరియు 3 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees యాంగిల్ ఏర్పడుతుంది, ఇట్లా లేదా 7 మరియు 8 గంటల మధ్యలో, లేదా 9 మరియు 10 గంటల మధ్యలో సో 0 degrees యాంగిల్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేది క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం 0 degrees యాంగిలా, 90 degrees యాంగిలా, 180 degrees యాంగిలా, ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం 100% వస్తుంది రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్లలో. సో మరొకసారి చూడండి, మనం డిస్కషన్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ క్లాస్లో 0 degreesకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓకేనా? సో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారని చెప్పిన 1 మరియు 2 గంటల మధ్యలో 1 మరియు 2 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees యాంగిల్ ఏర్పడును అని సో క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఇట్ వాట్ టైమ్ బిట్వీన్, ఓకేనా? ఇట్ వాట్ టైమ్ బిట్వీన్ 1 and 2 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ షోస్ 0 degrees అని మెన్షన్ చేయడం జరుగుతుంది. రైట్, ఒకసారి చూడండి, మనం అన్ని క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే 1 మరియు 2 గంటల మధ్యలో, ఓకేనా? 1 మరియు 2 గంటల మధ్యలో 0 degrees ఎప్పుడు ఏర్పడరు అనే దానిపై ఒకసారి చూద్దాం. చూడండి, సో ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ దేని గురించి అడిగిండు అంటే 0 degrees యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లం అడిగిండు, ఓకేనా? సో 0 degrees యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లం అడిగినప్పుడు ఇక్కడ 1 hour ఉంది కదా, 1 hour ఉంది, ఓకేనా? రైట్, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ 1ని 5 అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఓకేనా? స్టార్టింగ్ నెంబర్ ఉంది కదా, దాన్ని 5 అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే ఎంత వస్తుంది చూడండి, 1 into 5 అంటే ఎంత, 5 minutes, ఓకేనా? మినిట్స్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఉన్న నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే మినిట్స్ వస్తుంది, ఓకేనా? అంటే 1 hour 5 minutes. సెకండ్స్ రావాలి కదా, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది న్యూమరేటర్లో రాయండి. 11 అనేది ప్రతి దానికి కూడా కాన్స్టాంట్, ఓకే? అంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 1 hour 5 minutes 5/11 seconds అనేది ఆన్సర్ వస్తుంది. అంటే 1 మరియు 2 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees యాంగిల్ ఏర్పడును అంటే 1 గంట 5 నిమిషాల 5/11 సెకండ్లకు మనకు 0 degrees యాంగిల్ అనేది ఏర్పడుతుంది. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, 2 మరియు 3 గంటల మధ్యలో 2 మరియు 3 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees యాంగిల్ ఏర్పడును, ఇట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 and 3 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ షోస్ 0 degrees. రైట్, ఒకసారి చూడండి, నేను ఏమని చెప్పినా ఇక్కడ మినిట్ రావాలంటే ఏం చెప్పినా ఇక్కడ ఫస్ట్ 2 hours తీసుకోండి, ఓకేనా? హవర్ వచ్చింది ఆన్సర్. మినిట్ రావాలి కదా, మినిట్ రావాలంటే 2ని 5తో మల్టిప్లై చేయాలి, ఓకేనా? 2ని 5తో మల్టిప్లై చేయాలి. అంటే ప్రతి ఫస్ట్ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే మనకు మినిట్ వస్తుంది, ఓకేనా? ప్రతి ఫస్ట్ నెంబర్ ఎంత, 2 hours, 2ని 5తో మల్టిప్లై చేస్తే మినిట్ వస్తుంది. రైట్, ఇక్కడ ఏదైతే ఉంటుందో అది న్యూమరేటర్, 11 అనేది ప్రతి దానికి కూడా కాన్స్టాంట్. సో ఆన్సర్ ఎంత, 2 hours 10 minutes 10/11 seconds, ఓకేనా? అంటే 2 మరియు 3 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees ఏర్పడుతుంది అంటే 2 గంటల 10 నిమిషాల 10/11 seconds. నెక్స్ట్ 3 to 4 సేమ్ యాజ్ యూజువల్, ఇక్కడ 3 hours. సో ఇచ్చిన ఫస్ట్ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తాం, 15 minutes 15/11 seconds. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 11తో ఈ నెంబర్ క్యాన్సిల్ కాదు, ఇక్కడ కూడా 11తో ఈ నెంబర్ క్యాన్సిల్ కాదు, ఓకేనా? కానీ ఇక్కడ చూడండి 11తో ఇక్కడ ఈ నెంబర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 time క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ 3 hours, ఇక్కడ 15కి ఈ 1 అనే నెంబర్ యాడ్ చేయండి, 16 minutes వస్తుంది. 11 ones కదా, 11 ones 11 అంటే ఇక్కడ 15 ఉంది, అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది, 4/11 seconds. 3 మరియు 4 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees యాంగిల్ ఏర్పడును అంటే 3 hours 16 minutes 4/11 secondsలో 0 degrees యాంగిల్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 45 చూద్దాం ఒకసారి. 4 to 5 0 degrees యాంగిల్ కావాలంటే చూడండి 4 hours. మినిట్స్ కావాలి కదా, మినిట్స్ కావాలంటే ఏం చెప్పినాం, ఇక్కడ ఫస్ట్ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఎంత వస్తుంది, 20 minutes. నెక్స్ట్ ఇక్కడ ఈ 20ని న్యూమరేటర్లో రాద్దాం, ప్రతి దానికి 11 అనేది కాన్స్టాంట్.
నెక్స్ట్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే 4 hours 20 + 1 21 minutes. ఇక్కడ 11 1s 11 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 9 ఉంటుంది. కాబట్టి 9/11 seconds. ఓకేనా. నెక్స్ట్ 5 to 6 5 మరియు 6 గంటల మధ్యలో, ఓకేనా, 5 మరియు 6 గంటల మధ్యలో ఏ సమయంలో 0 degrees యాంగిల్ ఏర్పడుతుంది. రైట్, ఏం తీసుకుంటాం ఇక్కడ 5 hours. నెక్స్ట్ ఈ 5నే 5తో మల్టిప్లై చేస్తాం, 25 minutes. ఇక్కడ ఏదైతే వస్తుందో అది న్యూమరేటర్లో రాస్తాం, బై 11 అనేది ప్రతి దానికి కూడా కాన్స్టెంట్. నెక్స్ట్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, 2 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 hours 27 minutes. నెక్స్ట్ 11 2s 22, రిమైనింగ్ ఎంత 3/11 seconds. ఓకేనా. సో ఇదంతా కూడా దేనికి సంబంధించింది అంటే 0 degrees యాంగిల్కి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 6 to 7 6 మరియు 7 గంటల మధ్యలో. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటాం, 6 hours తీసుకుంటాం. 6ని దేంతో మల్టిప్లై చేస్తాం, 5తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా. అంటే ఎంత వస్తుంది, 30 minutes. 30/11 seconds. ఎన్ని టైమ్స్ క్యాన్సల్, 2 times క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, 2 times క్యాన్సల్ అవుతుంది. 6 hours 32 minutes. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. బై 11 అనేది ప్రతిదానికి కూడా కాన్స్టెంట్. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 6 hours 32 minutes 8/11 seconds వస్తుంది. అంటే 0 degrees యాంగిల్కి సంబంధించిన ఆన్సర్ రావాలంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా. హవర్ వచ్చింది. మినిట్ రావాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తాం, 5 minutes వచ్చింది. సెకండ్స్ రావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని న్యూమరేటర్లో రాస్తాం, 11 అనేది ప్రతిదానికి కాన్స్టెంట్. మళ్ళీ ఒకసారి 2 to 3 ఉంది కదా, 2 అనేది సో కామన్గా ఫస్ట్ నెంబర్గా తీసుకుంటాం. ఇదే 2ని 5తో మల్టిప్లై చేస్తే మినిట్ వస్తుంది. ఈ మినిట్ని న్యూమరేటర్గా రాస్తాం, 11 అనేది కాన్స్టెంట్. ఓకేనా. మినిట్ రావాలంటే 0 degreesలలో మినిట్ రావాలంటే ఇచ్చిన ఫస్ట్ అవర్ని 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మీరు అట్లా 6 to 7 చేసినాం కదా, 8 to 9 ట్రై చేయండి, 8 to 9. ఓకేనా. అట్లా అప్ టు సో మీకు ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ట్రై చేయండి. నేను ఒక ప్రాబ్లం ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఒకటి ఎర్రర్ అనే ప్రాబ్లం వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం చేసినాం కదా, అదే విధంగా 7 to 8 చేయండి, మీరు 8 to 9 ట్రై చేయండి, 9 to 10 ట్రై చేయండి, 10 to 11 ట్రై చేయండి, 11 to 12 ట్రై చేయండి. ఓకేనా. నేనేం చేస్తున్నా అంటే సో 11 to 12 అనే ప్రాబ్లం ఒకసారి చూస్తాం. 11 to 12 అనే ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఇక్కడ చిన్న ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం అనేది నేను చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, 11 hours-ని 11 hours-గా రాసుకుంటాం. ఇక్కడ 11ని 5తో మల్టిప్లై చేస్తే ఎంత, 55 minutes. ఇక్కడ ఎంత వస్తే న్యూమరేటర్లో అంత రాస్తాం. 11 అనేది కామన్గా ప్రతిదానికి కూడా సో సేమ్. నెక్స్ట్ 11తోని 5 times క్యాన్సిల్ చేస్తాం. కాబట్టి 11 hours 55 + 5 ఎంత, 60 minutes. అంటే 11 hours 60 minutes అంటే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 12 hours వస్తుంది. అవునా కాదా. కానీ మరి 11 మరియు 12 గంటల మధ్యలో అని మెన్షన్ చేస్తాం కదా. క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అని చెప్పిన 1 మరియు 2 గంటల మధ్యలో, 2 మరియు 3 గంటల మధ్యలో, ఎట్ వాట్ టైం బిట్వీన్ అని మెన్షన్ చేస్తారు. అంటే మీకు ప్రతి ఆన్సర్ కూడా ఎట్లా రావాలి, 1 మరియు 2 గంటల మధ్యలో అంటే ఆ రెండింటి మధ్యలోనే ఆన్సర్ రావాలి. 2 మరియు 3 గంటల మధ్యలో అంటే ఆ రెండింటి మధ్యలోనే ఆన్సర్ రావాలి. ఇప్పుడు చూడండి, 11 మరియు 12 గంటల మధ్యలో అన్నప్పుడు మీకు ఆన్సర్ ఎందులో రావాలి, 11కి 12కి ఎగ్జాక్ట్లీ మధ్యలో రావాలి. అవునా కాదు. కానీ మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వచ్చింది 12 hours-కి, మధ్యలో ఆన్సర్ రాలే. 11కి 12కి మధ్యలో మనకు ఆన్సర్ రాలే. ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్ చూసినాం, 1 to 2 అని, 2 to 3 అని, 3 to 4 అని, అట్లా అప్ టు 6 to 7 దాకా చూసినాం. మనకు ఆ ప్రతి ఆన్సర్ కూడా మధ్యలో వచ్చింది, కానీ ఎక్కడన్నా ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వచ్చిందా, అవునా కాదు. సో కాబట్టి ఈ 12 hours-ని మనం ఆన్సర్గా తీసుకోము. అంటే 11 మరియు 12 గంటల మధ్యలో 0 degrees యాంగిల్ అనేది ఏర్పడదు అని దాని మీనింగ్. ఓకేనా. ఎందుకు ఏర్పడదు అంటే మనకు ఆన్సర్ అనేది బిట్వీన్ ఏదైతే టైం ఇస్తాడో ఆ టైం మధ్యలోనే మన ఆన్సర్ రావాలి. అవునా కాదా. కానీ టైం మధ్యలో ఆన్సర్ వస్తుందా, రావట్లే. ఎగ్జాక్ట్లీ 12కి వస్తుంది. కాబట్టి 11 మరియు 12 గంటల మధ్యలో 0 degrees యాంగిల్ అనేది ఏర్పడదు. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ 12 and 1 o'clock. ఇది కూడా చిన్న ఎర్రర్ వస్తుంది. ఇది కూడా చిన్న ఎర్రర్ రావడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ నెంబర్ యాజ్ యూజువల్ తీసుకుంటాం 12 hours అని. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ నెంబర్నే 5తో మల్టిప్లై చేస్తాం, అంటే 60 minutes వస్తుంది. ఇక్కడ ఏదొస్తే దాన్ని న్యూమరేటర్లో రాస్తాం, బై 11 అనేది ప్రతి దానికి కూడా కాన్స్టాంట్.
ఓకేనా, ఇది 0 డిగ్రీస్కి సంబంధించిన మోడల్. నెక్స్ట్ ఏం చేస్తాం, 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 12 అవర్స్ 65 మినిట్స్ 5/11 సెకండ్ వస్తుంది. 12 అవర్స్ 65 మినిట్స్ అంటే ఎంత, 1 అవర్ 5 మినిట్స్ కదా, అంటే 1 అవర్ 5 మినిట్స్ 5/11 సెకండ్స్ కదా, అవునా కదా. 12 అవర్స్ 65 మినిట్స్ అంటే సో ఇక్కడ 1 అవర్ 5 మినిట్స్ అన్నట్టు. న్యూమరేటర్లో 5 ఉంది కాబట్టి 5 యాజ్ యూజువల్, 11 అనేది కాన్స్టాంట్ ప్రతిదానికి కూడా. అంటే ఇక్కడ మీకు ఆన్సర్ ఏమొస్తుంది, 1 అవర్ 5 మినిట్స్ 5/11 సెకండ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు ఆన్సర్ ఎందులో ఉండాలి, బిట్వీన్ 12 అండ్ 1 o'clock, అంటే 12 మరియు 11 మధ్యలోనే ఆన్సర్ ఉండాలి. కానీ ఆన్సర్ చూడండి, మనకు 1 అనేది దాటేసిపోతుంది, అవునా కదా, 1 అనేది దాటేసిపోతుంది. కాబట్టి 12 to 1 మధ్యలో కూడా మనకు 0 డిగ్రీస్ యాంగిల్ అనేది ఏర్పడదు అని దాని మీనింగ్. ఓకేనా, రైట్. ఇదంతా కూడా 0 డిగ్రీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. మనకు యావరేజ్గా ప్రతి గంటకు ఒక 0 డిగ్రీస్ యాంగిల్ ఏర్పడుతుంది. కానీ 11 మరియు 12 గంటల మధ్యలో 0 డిగ్రీస్ ఏర్పడదు, 12 మరియు 1 గంటల మధ్యలో కూడా 0 డిగ్రీస్ ఏర్పడదు. అంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా, యావరేజ్గా 1 అవర్కి 1 టైం ఏర్పడుతుంది, ఇది 0 డిగ్రీస్ యాంగిల్, అవునా కాదు. నెక్స్ట్ 12 అవర్స్కి చూద్దాం. 12 అవర్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అంటే ప్రతి గంటకు కూడా ఒకసారి ఏర్పడ్డది మనకు ఆన్సర్ అనేది. కానీ 11 to 12 ఏర్పడ్డదా, ఏర్పడలేదు. 12 to 1 ఏర్పడ్డదా, ఏర్పడలేదు. ఓకేనా. కానీ 11 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు తీసుకుందాం. ఇండివిజువల్గా 11 to 12 ఆన్సర్ రాలేదు, 12 to 1 ఆన్సర్ మనకు రాలేదు. కానీ నేనేమంటున్నా అంటే క్వశ్చన్ 11 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ మధ్యలో మనకు ఆన్సర్ వచ్చింది కదా, కాబట్టి ఎన్ని టైమ్స్ అక్కడ 1 టైం, అవునా కదా. 11 to 12 మనకు ఆన్సర్ రాలేదు, 12 to 1 కూడా మనకు ఆన్సర్ రాలేదు. కానీ 11 నుంచి స్టార్ట్ చేసి క్వశ్చన్ 1 వరకు తీసుకుందాం. 11 మరియు 1 గంటల మధ్యలో తీసుకుంటే 12 గంటలకు ఒకసారి యాంగిల్ ఏర్పడుతుంది కదా, కానీ అది మనకు ఆన్సర్ కాదు. బట్ 11 to 1 తీసుకుంటే మాత్రం మన ఆన్సర్గా అవుతుంది. అంటే కౌంట్ చేయండి ఓవరాల్గా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 12 గంటల్లో ఎన్ని టైమ్స్ ఏర్పడుతుంది 0 డిగ్రీస్ యాంగిల్ అనేది, 11 టైమ్స్ ఏర్పడుతుంది. నెక్స్ట్ 24 అవర్స్లో ఎన్ని టైమ్స్ ఏర్పడుతుంది, 22 టైమ్స్ ఏర్పడుతుంది. 48 అవర్స్లో ఎన్ని టైమ్స్ ఏర్పడుతుంది అంటే 44 టైమ్స్ ఏర్పడుతుంది. సో ఇదంతా కూడా 0 డిగ్రీస్ యాంగిల్కి సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. సో కంప్లీట్గా రిపీట్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 0 డిగ్రీస్ యాంగిల్, 90 డిగ్రీస్ యాంగిల్, 180 డిగ్రీస్ యాంగిల్ ఇలా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే.